నమస్తే గైస్. ఈ 2025 ఏ సంవత్సరమో తెలియదు కానీ రకరకాల చూడనివి విననివి అన్నీ ఈ సంవత్సరంలో చూస్తున్నాం. అంటే మంచి గురించి అయినా సరే, చెడు గురించి అయినా సరే. నిజం చెప్పాలంటే ఈ సంవత్సరంలో మంచిని చెడు బాగానే డామినేట్ చేసింది. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి అని చాలా న్యూస్లు చూస్తూనే ఉంటున్నాం. రీసెంట్గా ఒక న్యూస్ మన ఇండియానే షేక్ చేసింది. అదే ధర్మస్థల. ఎన్నో ఘోరాలు నేరాలు చూసి తట్టుకున్న గుండె నాది. కానీ ఈ ధర్మస్థల న్యూస్ చూశాక నా గుండె కూడా బద్దలైపోయింది. ఇక మ్యాటర్లోకి వెళ్తే ధర్మస్థల కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఈ ధర్మస్థలంలోనే మంజునాథ స్వామివారి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి దేశ నలువైపుల నుంచి వందల వేల సంఖ్యలో జనాలు వస్తూ ఉంటారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ సడన్గా అజ్ఞాతంలోంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు నిజాలు చెప్పడానికి. అతని పేరే భీమా. అసలు ఏంటా నిజాలు అని తెలుసుకుంటే, పవిత్ర ఆలయ పరిసరాల్లో వందలాది మంది శవాలను పూడ్చిపెట్టాను అని కంప్లైంట్ చేశాడు. వందలాది మంది మహిళలను పూడ్చిపెట్టడం ఏంటి అని పోలీసులు కూడా ఉలిక్కి పడ్డారు. పోలీసుల దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన ఆ మనిషి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఆ మనిషికి ఆ డెడ్ బాడీలకి సంబంధం ఏంటి, అంతమందిని ఎందుకు పూడ్చిపెట్టాడు తెలుసుకుందాం పదండి. 1995 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు ధర్మస్థల్లో శానిటైజేషన్ ఉద్యోగిగా పనిచేసిన భీమా 2025 జూలై 3న దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు కంప్లైంట్ చేశాడు. తన సర్వీసు కాలంలో సుమారుగా 100 నుంచి 300 మంది శవాలను పూడ్చిపెట్టాను అని. ఆ ఒక్క మాటతో యావత్ భారత్ మొత్తం ఉలిక్కి పడిపోయింది. తన కంప్లైంట్లో భాగంగా శవాల్లాగా మహిళలు, ఎంతోమంది మైనర్ బాలికలు, యువతులు, వారిపై లైంగిక దాడులు జరిగాయని, చివరకు మగవారు కూడా ఉన్నారని తెలిపాడు. అలానే యాసిడ్ దాడులు జరిగాయని కూడా స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ వచ్చిన శవాలన్నిటినీ ఆ నేత్రావతి నది ఒడ్డున కానీ, పక్కనే ఉన్న అడవిలో కానీ, కొన్నిసార్లు ఆ నదిలో కూడా పడేశానని తెలియజేశాడు. అతని మాటలు విని పోలీసులు కూడా కంగు తిన్నారు. పోలీసులు ఊరికే నమ్మరు కదా, అందుకని చెప్పి అతను ఫోటోలు, వీడియోలు కూడా ప్రూఫ్లుగా ఉంచుకున్నాడు. ఆ వ్యక్తి చేస్తున్న ఆరోపణల ప్రకారం ఈ హత్యల వెనక ఆలయంలో ఉండే పెద్ద పెద్ద అధికారులు ఉన్నారని తెలియజేస్తున్నాడు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇదంతా 2014లో కదా చేసింది, 14 వరకు అతను శవాలు పూడ్చిపెట్టడం, నదిలో విసిరేయడం ఇవన్నీ చేస్తున్నాడు, అప్పుడే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, ఇప్పుడెందుకు ఇట్లా ముందుకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. అతను అప్పుడే కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత అతన్ని చంపుతామని బెదిరింపులు వచ్చాయి. అండ్ వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి మీద కూడా లైంగిక దాడి జరిగింది. అలా జరగడం వల్ల తను మానసికంగా కృంగిపోయి ఇంకా నాకు అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఆ ఊరు వదిలేసి. అలా వెళ్ళిపోయిన అతను తను చేసిన పనులు తనని బాగా బాధిస్తున్నాయి, నేను ఎంతోమంది శవాలను కాల్చాను అని చెప్పి చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యి, ఆ బాధితులకు న్యాయం జరగాలి, నా ప్రాణాలు పోయినా పర్లేదు అని చెప్పేసి 10 సంవత్సరాల తర్వాత వచ్చి కంప్లైంట్ చేశాడు. అంతేకాకుండా జూలై 11వ తేదీ బెల్గంబూడి కోర్టు ముందు హాజరై వాంగ్మూలం కూడా ఇచ్చాడు. గతంలో పాతిపెట్టిన మృతదేహాలు ప్లేసుల దగ్గరికి వెళ్ళి ఆ మృతదేహాలను తవ్వి చూస్తే అక్కడ అవశేషాలు నిజంగానే ఉన్నాయి. ఆ అవశేషాలకు సంబంధించిన ఫోటోలనే ఇతను ఆధారంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. అండ్ ఆల్సో ఇతను కొంతమంది పేర్లను ఒక సీల్డ్ కవర్లో దాచి వీళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి కోర్టు ముందు ఇచ్చాడంట. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, 2003వ సంవత్సరంలో MBBS విద్యార్థిని అనన్య భట్ తన స్నేహితులతో కలిసి ధర్మస్థలకి టూర్కి వెళ్ళింది. ఏమైందో తెలియదు కానీ అప్పటి నుంచి అనన్య భట్ కనిపించకుండా పోయింది. తను బతికే ఉందా లేదా అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. ఇటీవల ధర్మస్థల విషయం బయటకు రావడంతో అనన్య భట్ తల్లి తన కూతురుని కూడా వెతికి పెట్టాలి అని చెప్పి కంప్లైంట్ చేసింది. అదేంటి ఇప్పుడు కంప్లైంట్ చేయడం ఏంటి, అప్పుడు కంప్లైంట్ చేయలేదా అని అనుకుంటున్నారా? అప్పుడు కూడా కంప్లైంట్ చేసింది, కానీ బెదిరించి పంపించేశారు. 2012వ సంవత్సరంలో సౌజన్య అనే అమ్మాయిని కూడా అక్కడే అదే ప్లేస్లో అత్యాచారం చేసి చంపేశారు. ఈ కేసు కూడా ఇంకా సాల్వ్ కాలేదు. ఇలా చాలా మిస్టరీ కేసులు, సాల్వ్ కాని కేసులు ఎన్నో ఉన్నాయి ధర్మస్థలంలో. ఒక పారిశుద్ధ కార్మికుడు ఆరోపణలు చేసినంత మాత్రాన ఎలా నమ్ముతారు అని చెప్పి కొంతమంది దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఇలా చేయడం వల్ల భక్తుల నమ్మకాలు, మనోభావాలను దెబ్బతీస్తున్నాయని చెప్తున్నారు. 300 మంది చనిపోతే 20 ఏళ్ల పాటు ఏం చేస్తున్నారు అని చెప్పి కూడా ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రశ్నలు వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. కర్ణాటక గవర్నమెంట్ ఈ కేసును సాల్వ్ చేయడానికి సిట్ అధికారులను నియమించింది. సిట్ అధికారులు ఆ వ్యక్తిని వేసిన ప్రశ్నలకు ప్రతి ఒక్కదానికి టక్కమంటూ ఆన్సర్లు చెప్పాడంట. ఇలా చెప్పిన తర్వాత ఆ వ్యక్తి పూడ్చిపెట్టిన ప్లేస్కి ఈ సిట్ అధికారులు అందరూ కలిసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ తవ్వకం ప్రారంభించారు. తవ్వకాల్లో ఎన్నో మృతదేహాలు, ఎన్నో ఎముకలు, అవశేషాలు, ఏటీఎం కార్డులు, పాన్ కార్డులు, రకరకాల వస్తువులు బయటపడుతున్నాయంట.
ఆ ఏటీఎం కార్డు ఎవరిదా అని చూస్తే లక్ష్మి అనే ఒక మహిళదంట. ఆ పాన్ కార్డు ఎవరిది అని చూస్తే ఒక మగాడిదంట. ఇలా రకరకాల వస్తువులు బయటపడడం చూసి అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అజ్ఞాతం నుంచి బయటకు వచ్చిన వ్యక్తి 100 మంది చనిపోయారు అన్నా కానీ ఎవరూ నమ్మలేదు. కానీ ఇప్పుడు బయటపడుతున్న ఆధారాలు చూసి ఫ్యూజులు కూడా ఎగిరిపోతున్నాయి. సరే, ఇక్కడేమో ఎముకలు బయటపడుతున్నాయి, అక్కడ పోలీస్ స్టేషన్లోనేమో మిస్సింగ్ కేసులు మా దగ్గరికి ఏమీ రాలేదు అని పోలీసులు చెప్తున్నారు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. బెల్గంపూడి పోలీస్ స్టేషన్లో గత 15 సంవత్సరాలుగా రికార్డులన్నీ మాయమైపోయినాయి అంట. ఈ మాయమైన కాలంలోనే ఈ అడ్డర్స్ అన్నీ జరిగాయని చెప్పి ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఇక్కడే బుర్ర బద్దలే నిజం బయటపడింది. నిజంగానే పోలీసులు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లు, ఫోటోలు, ఆధారాలు వీటన్నిటిని గాలి చేశామని వాళ్ళే ఒప్పేసుకున్నారు. అయినా పోలీసులకి రికార్డులు గాలి చేసే అవసరం ఏముంది? అయినా వాళ్ళకి ఆ అధికారం ఎవరిచ్చారు? ఇక్కడ మీకు అర్థమవుతుంది దీని వెనక చాలా పెద్ద కుట్రే జరిగిందని. కానీ పేర్లు మాత్రం బయటపడడం లేదు. పోలీసులు రికార్డులు నాశనం చేసేంత వరకు వెళ్ళారంటే దీని వెనక పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. మంజునాథ స్వామి ఆలయం అలాంటి ప్రాంతం దగ్గరలో ఒకవైపు అడవి, ఇంకోవైపు నేత్రావతి నది. ఎలాంటి అరిచి గీ పెట్టినా కూడా వినపని పరిస్థితి. ఇలాంటి ప్రాంతాల్లో లైంగిక దాడులు, హత్యలు జరిగాయని బయటపడుతున్న అవశేషాలు, అస్థిపంజరాలే ఒక ఆధారం. బాధితులకు సంబంధించిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి మిస్సింగ్ కేసులు పెట్టడానికి వెళ్ళారు. వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రాపర్ ఎవిడెన్స్ లేదని చెప్పి ఈ కేసులు కొట్టిపారేయడం జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది. 1995 నుంచి 2014 వరకు చాలా మంది హత్యలు, 300కు పైగా హత్యలు జరిగాయని ఈ శానిటైజేషన్ చేసే ఉద్యోగి చెప్పడం ఓకే. కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు మాత్రం 1995 ముందు నుంచి కూడా చాలా హత్యలు జరిగాయి అని చెప్తున్నారు. పూడ్చిపెట్టిన శవాల దగ్గరికి అడవిలో ఉండే అడవి పందులు వచ్చి అక్కడ గుంతలు తవ్వడంతో ఆ ఎముకలు బయటపడేవి అని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తున్నారు కానీ నిజం చెప్పడానికి ఎవ్వరూ కూడా ధైర్యం చేసి ముందుకు రావట్లేదు. కారణం ప్రాణభయం. ఇన్ని రోజులకు ధైర్యం చేసి ఒక అతను ముందుకు వచ్చాడు. అతనే శానిటైజేషన్ చేసే ఉద్యోగి భీమా. ఆ ఉద్యోగి అయినా 20 సంవత్సరాల క్రితం జరిగిన హత్యల గురించే చెప్పాడు. అంతకు ముందు నుంచే అక్కడ చాలా దారుణాలు జరుగుతున్నాయి అని అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా అక్కడ వ్యవస్థలు ఏ రకంగా పనిచేస్తున్నాయో ఆ దేవుడికే తెలియాలి. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే ధర్మస్థల్లో ఒక గ్యాంగ్ ఉంటుందంట. దాని పేరే డి గ్యాంగ్. వీళ్ళ టార్గెట్ ఏంటంటే బాగున్న జంటలు లైంగికంగా దాడి చేయడం, చంపేయడం. ఇక మగవాళ్ళనైతే అతి దారుణంగా చంపేసేవారని. ఈ డి గ్యాంగ్ వెనక ధర్మస్థలంలో పెద్ద పెద్ద అధికారుల హస్తం ఉండేదని, దానివల్ల విపరీతంగా వాళ్ళు రెచ్చిపోయే వాళ్ళని చెప్తున్నారు. ఎవరైనా వీటి గురించి మాట్లాడినా వాళ్ళని వేధించి చంపేసేవాళ్ళంట. అందుకే ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అంతెందుకు, ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. 2003లో MBBS విద్యార్థిని అనన్య భట్ వాళ్ళ గురించి వాళ్ళ తల్లి కంప్లైంట్ చేసింది కదా, మిస్ అయిన కేసు. ఇలా వాళ్ళ తల్లి వెతుకుతున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వాళ్ళ తల్లి తల మీద బలంగా కొడితే 3 నెలలు ఆమె కోమాలో ఉందంట. కోమా నుంచి బయటకు వచ్చినాక ఇంటికి వచ్చి చూస్తే ఇల్లంతా తగలబడి ఉందంట. ఇక్కడే అర్థం చేసుకోవచ్చు దీని వెనకాల ఎంత మంది చేతులున్నాయి అని. ధర్మస్థల్లో 100ల మంది హత్యలు జరిగాయి అని అంటున్నారు. కానీ అక్కడ స్థానికులు మాత్రం 100లు కాదు 1000 సంఖ్యలో జరిగాయి అని అంటున్నారు. కానీ ఎవ్వరు కూడా బయటకు రావట్లేదు, పేర్లు కూడా బయటకు రానివ్వట్లేదు. సరే, ఇన్ని రోజులు జరిగిపోయాయి, కానీ ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. లేకుంటే ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి, అస్థిపంజర అవశేషాలు బయటపడుతూనే ఉంటాయి. గైస్, ఇంతవరకు చూసారంటే కొంచెం ఆ లైక్ అండ్ షేర్ బటన్ నొక్కేసి, అంతే ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేయచ్చు కదా.